గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము భారతదేశము అలాగే రష్యా మధ్యలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాల గురించి మనం తెలుసుకుందాం. మీరు పేపర్లో చూసే ఉంటారు, భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్ జయశంకర్ గారు రష్యా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా కొన్ని ముఖ్యమైన ఒప్పందాల మీద సంతకాలు అనేవి జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కుదంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది? ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దానికి సంబంధించి కొన్ని ఇక్కడ అగ్రిమెంట్స్ అనేవి కొన్ని జరిగాయి. దానికి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అనేది తయారు చేశాను, అది చూద్దాం. దానికంటే ముందుగా కొంచెం ఇన్ఫర్మేషన్ మీ గురించి. భారతదేశము రష్యాల గురించి చూస్తే ఈ రెండు దేశాల మధ్య చిరకాలంగా భాగస్వామ్యం అనేది కొనసాగుతుంది. అలాగే ఈ రెండు దేశాలు మంచి మిత్ర దేశాలుగా మనం చెప్పవచ్చును. అలాగే డిసెంబర్ 26, 2023న కుదంకులం అణు విద్యుత్తు ప్లాంట్ యొక్క భవిష్యత్తు విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించి రెండు దేశాలు అంటే భారతదేశము రష్యా కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకున్నాయి. ఇది ఒక పాయింట్. తర్వాత ఈ కుదంకులం అణు విద్యుత్తు కేంద్రము, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక క్వశ్చన్, అది ఏమిటో చూడండి. ఆ క్వశ్చన్ ఏమిటంటే, కుదంకులం అణు విద్యుత్తు ప్లాంట్కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్లు కనిపిస్తున్నాయి. ఆప్షన్స్ కనుక చూస్తే మనకు 1, 2, 3, 4లో కనీసం 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అయ్యి ఉండాలి. ఒకవేళ అయితే 4 స్టేట్మెంట్లు కరెక్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ జాగ్రత్తగా చదివి ఏ స్టేట్మెంట్ కరెక్టో మనం గుర్తించాలి. చూడండి, ఉదాహరణకు ఫస్ట్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే, ఈ కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో నిర్మింపబడుతున్న భారతదేశానికి సంబంధించి అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రము. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ నిర్మాణం అనేది ఇక్కడ తమిళనాడులో జరుగుతుంది. భారతదేశానికి సంబంధించి లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఇక రెండవ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే, ఈ అణు విద్యుత్తు కేంద్రానికి సంబంధించి సాంకేతిక సహాయాన్ని ఫ్రాన్స్ దేశం అందిస్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, కుదంకులానికి సంబంధించి ఈ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి భారత్ రష్యా మధ్యలో ఒప్పందం జరుగుతుంది. క్లియర్, కొన్ని ముఖ్యమైన ఒప్పందాల మీద సంతకం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఆన్సర్ ఫ్రాన్స్ కాదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రష్యా. అనగానే మనకేం తెలుస్తుంది? స్టేట్మెంట్ బి అనేది తప్పు. ఇక స్టేట్మెంట్ బి అనేది తప్పు అనగానే ఆల్రెడీ మనం ముందుగా అనుకున్నది ఏమిటి? ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో కనీసం 3 కరెక్ట్గా ఉండాలి. ఈ 3 కరెక్ట్గా ఉండాలి అన్నప్పుడు స్టేట్మెంట్ బి తప్పు అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం మిగతా 2 స్టేట్మెంట్లు చదవవలసిన అవసరం లేదు. బి ఎక్కడైతే లేదో, స్టేట్మెంట్ బి ఎక్కడైతే లేదో ఆ స్టేట్మెంట్ కరెక్ట్. మరి ఇలా చేస్తే బెనిఫిట్ ఏమిటి అంటే, ఎగ్జామ్లో ఇలా చేస్తే మనకు సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రశ్నలు అనేవి పెద్దగా ఉంటున్నాయి. కాబట్టి కొన్ని స్మార్ట్ మెథడ్స్ కనుక మనం అవలంబిస్తే సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చును. ఈ ఉన్న సమయాన్ని మిగతా ప్రశ్నలకు మనం కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ బి ఎక్కడ లేదు అని చూడాలి. ఆప్షన్ 1లో బి ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ కాదు. ఆప్షన్ 2లో బి ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ కాదు. ఆప్షన్ 3లో బి స్టేట్మెంట్ లేదు కాబట్టి అదే కరెక్ట్. ఇక ఆప్షన్ 4లో ఏబిసిడీలు ఇచ్చారు 1, నెంబర్ 2 బి అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. క్లియర్, వెరీ ఇంపార్టెంట్. ఇది సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఎగ్జామ్లో ఒక ప్రక్రియ. కానీ మన అండర్స్టాండింగ్ గురించి స్టేట్మెంట్ సి ఏమిటి, స్టేట్మెంట్ డి ఏమిటి కూడా ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ సి ఏమిటంటే, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క నిర్మాణము 2002 మార్చిలో మొదలైంది. ఆబ్వియస్లీ కరెక్ట్.
ఇప్పుడు మనకు తెలుసు కదా సిడి కూడా కరెక్టే అని. కాకపోతే ఎగ్జామినేషన్ పరంగా అక్కడ 2002 ఇస్తాడని గ్యారంటీ ఏమిటి? 2004 2006 ఇవ్వచ్చు కదా. కాబట్టి ఆ ఇయర్ అనేది మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? అలాగే మొదటి పవర్ యూనిట్ 2016 సంవత్సరం నుండి 1000 మెగావాట్ల రూపకల్పన సామర్థ్యంతో పనిచేస్తుంది. అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి స్టేట్మెంట్ బి ఒకటి తీసేస్తే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తించవచ్చును. రైట్? సో స్టేట్మెంట్ 3 అనేది మనకు ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. జ్ఞాపకం పెట్టుకోండి, సాంకేతిక సహాయాన్ని అందించేది రష్యా దేశము, ఫ్రాన్స్ కాదు. క్లియర్? అలాగే మీరు చూసే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మనకు ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 పరీక్షల లింక్స్ ఉన్నాయి. ఎవరైతే ఎగ్జామినేషన్ సీరియస్గా రాయాలి అనుకుంటున్నారో, ఎవరైతే మన బ్యాచ్లో ఇంకా జాయిన్ కాలేదో, దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. అద్భుతమైన క్లాసులు ఉంటాయి, అద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా 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 ఈజీగా ఉంటుంది. అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2లో యాడ్ చేసిన ఈ నూతన సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. క్లియర్? అలాగే అదే డిస్క్రిప్షన్లో నాది టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. దయచేసి ఆ లింక్ ద్వారా నన్ను ఫాలో కండి. అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది. I wish you all very very good luck. Thank you so much and see you in the next session.